హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగే షాపింగ్ ఏందో చూపిస్తున్నావే శిరీష అని అనుకుంటున్నారా? ఎస్, అవునండి. ఎందుకంటే అమ్మ రేపు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, తమ్ముడికి నేను రాఖీ కడితే తమ్ముడు నాకు గిఫ్ట్ ఇస్తాడు కదా, నేను కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో అందుకనేసి నేనైతే ఒక డ్రెస్ ఇద్దాం అనుకుంటున్నాను, నాకు తీపిస్తావా అని అడిగింటే సరే ఓకే పద నాన్న అనేసి మా అబ్బాయి అయితే హాస్టల్ చేరినాంచి షర్ట్లు అలాంటివి వేసుకోవడమే మానేశాడు. ఎన్నో ఉన్నాయి ఇంట్లో, అయితే అస్సలు వేసుకోడు షర్ట్స్ అలాంటివి. సో తనకు ఇష్టమైనవి తను వేసుకునేటివి, తనకు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే టీషర్ట్స్ అండ్ ప్యాంట్ అయితేనే వేసుకుంటాడు. సో అందుకనేసి అవి తీసుకుందామనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇది వివేకానంద క్లాత్ మార్కెట్లో ఉంటుందండి. ఇక్కడ క్వాలిటీకి మంచి అఫోర్డబుల్ రేటుకే మనకు అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి చెక్ చేయండి. నైట్ వేర్ కానీ అలాంటివన్నీ చాలా బాగుంటాయి. మనకు కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా మనకు మంచిగానే బెస్ట్గానే దొరుకుతాయి. డైలీ వేర్కు నైట్ వేరు అవన్నీ కూడా మంచిగానే ఉంటాయి. సో యూజ్ అవుతుందనేసి మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను మా పిల్లలకు కావాల్సిన నైట్ వేర్ కలెక్షన్ అయితే తీసుకొని, సో అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి తను యూజ్ చేసేలాగే ఉండాలనేసి తనకు కూడా ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను. సో ఏం గిఫ్ట్ తీసుకున్నాను అనేది నేను రేపటి బ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్రేమ్స్ వచ్చేసి ఇవి వెండివి కాదండి, సిల్వర్ కోటింగ్ వచ్చిన ఫ్రేమ్స్ అంట. గిఫ్ట్ పర్పస్గా యూజ్ అవుతాయనేసి మీకు కూడా చూపిస్తున్నాను. కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 300, 400 ఆ రేట్ అయితే పడతాయంట. సో అందుకనేసి ఇవి చూస్తున్నారు కదా రాఖీస్ అండి. ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా, కొంచెం యూనిక్గా రేట్ పెట్టినా కూడా మనకు మళ్ళీ యూజ్ చేసుకునేటట్టుగా ఉండాలి అనేసి, ఇప్పుడు మనం రాఖీ కట్టినా కూడా వాళ్ళు ఒక రోజు కూడా ఉన్నించుకోరు కదండి. మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా రాఖీకి ఒక రోజు కూడా ఉన్నించుకోరు, తీసేస్తారు. సో అందుకనేసి అలా తీసివేసినా కూడా పక్కన పడేయకోకుండా మనం కూడా యూజ్ చేసుకునే రకంగా ఉండాలి. ఇవి మనం కూడా అంటే వాళ్ళ తమ్మునికి కట్టిన తర్వాత తను ఒకరోజు పెట్టుకున్న ఆ తర్వాత కంపల్సరీ తీసేస్తాడు. సో అందుకనేసి అది వేస్ట్ చేయకోకుండా తనైనా పెట్టుకోవచ్చు కదా అనేసి యూనిక్గా ఆలోచించేసి ఒక బ్రాస్లెట్ లాగా తనైనా యూజ్ చేసుకోవచ్చును. సో అందుకనేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచించేసి ఈసారి వెండి రాఖీ కడదామని అనుకున్నానండి. వాటి కోసమే ఇక్కడైతే నేను కలెక్షన్ చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా తీసుకోవచ్చును. అందుకనే నేనైతే తొందరగానే పోస్ట్ చేస్తున్నాను. ఈ షాప్ ఎక్కడ అనేది నేను పిక్ కూడా పెట్టాను. బంగారంగల సైడ్ ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో అందుకనేసి ఇక్కడ నా కూతురికి వచ్చేసి ఇద్దరు తమ్ముళ్ళ కోసం ఇక్కడ రాఖీస్ అయితే చూస్తున్నాను. మీకు అడ్రస్ కోసం కావాలంటే ఫోటో పెట్టాను చూడండి. సో అక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేనైతే సో అక్కడ పని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పూసల షాప్లోకి అయితే వెళ్ళాలండి. నేను ఎప్పుడైనా నా జ్యువెలరీ మీరు గమనించినట్లయితే పూసలకు సంబంధించి చిన్న గోల్డ్కి సంబంధించిన కూడా నా కలెక్షన్ వచ్చేసి ఈయన దగ్గర సింపుల్గా అయితే చేయించుకుంటాను. సో ఇక్కడ చూపిస్తున్న చౌకరు ముందు చూపించిన ఫుల్ ట్రెండింగ్ మోడల్ కదండి, బీడ్స్తో స్టెప్ హారము, అది వచ్చి దాని వెయిట్ వచ్చేసి నేను అక్కడే పెట్టాను. ఈ చౌకర్ వచ్చేసి గోల్డ్దేనండి. ఈ చౌకరు వేసుకుంటే ఇలా ఉంది. సో దీని వెయిట్ కూడా నేను పిక్లో అయితే పెట్టాను చూడండి. ఎందుకంటే చాలామంది నా గోల్డ్ కలెక్షన్ చూపించినప్పుడు మేము అప్పట్లో యూట్యూబ్ పెడదామని అనుకోము కదండి, అందుకనేసి మతికి ఉండదు, బిల్లులు కూడా ఎక్కడో పడేసి ఉంటాము. సో అందుకనేసి ఈసారి అలా ఉండకూడదు అనేసి నేను క్లియర్గా అక్కడనే అన్నీ కనుక్కొని దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసము ఇక్కడనే పెట్టాను. అవి రెండు అయితే గోల్డ్వేనండి. వేరే వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారంట. అతను గోల్డ్ కూడా మనకు సింపుల్గా గోల్డ్ కూడా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పిక్ చూపిస్తే మనకు రెడీ చేస్తాడు. చూడడానికి
చాలా అంటే గ్రాండ్‌గా ఉంది కదండీ! ఫస్ట్‌లో ఉండింది చాలా గ్రాండ్‌గా ఉంది. అదొచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. ఓన్లీ గోల్డ్ వెయిట్, పూసల వెయిట్ కాదు. సో, తర్వాత చౌకర్ వచ్చేసి పూసలతో కలిపి ఒక వెయిట్ ఉంటే దాని గోల్డ్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ ఉందండి. సో, అందుకనేసి ఇక్కడ నేను వేసుకొని చూపిస్తాను. ఈ వైలెట్ కలరు అండ్ డాలర్ చూసారు కదండీ! ఎంత మంచిగా ఉందో వేసుకుంటేనే మంచి లుక్ ఉందండి. రాముడు, లక్ష్మణుడు, సీత వచ్చిన డాలర్ అండి. చాలా బాగుంది. అది 4000 అలా పడుతుంది. అదొచ్చేసి 1 గ్రామ్ గోల్డేనండి. గోల్డ్‌దయితే కాదు. సో, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పూసలు కూడా వాళ్ళు కస్టమైజ్ చేపిస్తారు. కొన్ని అయితే మనకు ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఆయన దగ్గర ఉండవండి. ఎప్పుడెప్పుడు సేల్ అవుతూ ఉంటాయి. సో, అందుకనేసి ఉండే కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను ఐడియా కోసము. మీకేమన్నా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ మేము కూడా తీసుకుంటాము అని మీకు ఇంకా ఏమన్నా ఫోన్ చేసి మాట్లాడాలనే ఫోన్ నెంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ అయినా పెడతాను. లేదంటే అతని అడ్రస్ అయినా పెడతానండి. మీరు వెళ్ళి ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళైతే మీరు వెళ్ళి అక్కడ ఈజీగా అయితే పర్చేజ్ చేయొచ్చును. ఎటువంటి మోడల్స్ అయినా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఐడియాలో వచ్చిన డాలర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ గోల్డ్వేనండి. 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్ 3, 4 అలా అయితే పడతాయి. హ్యాంగింగ్స్ అండ్ దాని కిందకి ఎలాడబెడేటట్టుగా ఇట్లా పూసలతో అయితే ఓన్గా అల్లేశాడు. ఇలాంటి సింపుల్ చూడడానికి వెయిట్ తక్కువగా పడుతుంది. మన బంగారు కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ చూడడానికి కూడా మంచి లుక్ అనిపిస్తుందండి. చిన్న చిన్న అకేషన్లకు, ఫంక్షన్లకైనా వేసుకొని పోవచ్చును. అంత మంచిగానే రెడీ చేస్తాడు. చాలా బాగుంటాయి. ఇవైతే గోల్డ్వేనండి నేను ఇప్పుడు చూపిస్తున్నవి. సో, వాటి కిందికి హ్యాంగింగ్స్ ఇవి. పైన కొక్కి టైప్ హ్యాంగింగ్స్, కింద ఏలాడబెట్టి ఇవండి. ఇవైతే ఆయన తయారు చేసినవి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకు సింపుల్గా 1 ఆర్ 2 గ్రామ్స్లో అయిపోవాలి అంటే అలాంటివి మనం సెలెక్ట్ చేసుకుంటే డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. సో, నేను తీసుకున్న రాఖీస్ అయితే ఇవి అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి ఒక రాఖీ వచ్చేసి 500, ఒక రాఖీ వచ్చేసి 600 అయితే పడింది. ఈసారి డిఫరెంట్గా, యూనిక్గా, మంచిగా ఉంటాయి. మనం కాస్ట్ పెట్టినా కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చును కదా అనేసి అలా అయితే ఆలోచన చేశాను. ఇంతకు నా ఐడియా ఎలా అనిపించిందండి, ఇవి పాతవి అయిపోయి నల్లంగా పోయినా కూడా మనం పెట్టినంత కాస్ట్ కాకపోయినా కొద్దిగా మళ్ళీ అమ్ముకుంటే కొంచెమైనా వస్తుంది కదా. అద్దరిపోలే నా ఐడియా. చాలా బాగుంది కదండి. లాస్ట్ ఇయర్ కూడా నేను వాళ్ళ ఫొటోస్తో కస్టమైజ్ చేయించుకున్న మామూలు రాఖీలు అయితే సెలెక్ట్ చేసుకొని వాటిని అయితే కట్టారు. అవి కూడా ఇప్పుడు కూడా నేను భద్రంగా దాచిపెట్టుకున్నాను. సో, ఈసారి మళ్ళీ అవే మోడల్ ఎందుకనేసి యూనిక్గా మంచిగా ఉండాలనేసి ఈ వెండి రాఖీని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంతకు నా ఐడియా మీకు ఎలా అనిపించిందండి? నా ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్. నా రాఖీ. సో, నెక్స్ట్ వీడియో అయితే వాళ్ళ అక్క వాళ్ళ తమ్మునికి ఏం తీసుకునేది, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకి ఏం తీసుకున్నాడు అనేటివి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తానని. అంతవరకు బాయ్ గాయ్స్. మర్చిపోకుండా నా వీడియోస్ చూడండి.